కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. 4వ స్కందం నుంచి ధ్రువ మహారాజు తిరిగి ఇంటికి వచ్చేసారనమాట. సో మొదటి శ్లోకం నుంచి 17వ నంబర్ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట ఈ అధ్యాయంలో. ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, భగవంతుడు ఇప్పుడు ధ్రువ మహారాజ్కి దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత భగవంతుడు కి ధ్రువ మహారాజు ప్రార్థనలు అర్పించుకుంటాడు. సో ఇవి ధ్రువ మహారాజు యొక్క ప్రార్థనని మనం ఈరోజు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. తో మొదటి శ్లోకం. మైత్రేయ ఉవాచ తయేవం ఉత్సన్న భయా ఉరుక్రమే కృతావనామాహ ప్రయాయుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మత మధుర్వనం భృత్య దిదృక్షయా గతః. సో మైత్రేయుని విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా దేవతలందరూ భగవంతుడి దగ్గరికి ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. దేవతలందరూ వెళ్ళి విష్ణువుని ప్రాధేయపడతారు వాళ్ళు ఈ యొక్క కఠినమైన పరిస్థితి నుంచి వారిని రక్షించడానికి. సో భగవంతుడు విష్ణువు సరే నేను వెళ్తాను ధ్రువుడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సును ఆపేస్తాను ఇప్పుడే అని చెప్తారు. సో ఇప్పుడు అదేవిధంగా భగవంతుడు, సో దేవతలందరూ ఇంకా వాళ్ళకి ఇంకా భయం అనేది వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరూ భగవంతుడు ప్రణామాలు అర్పించుకొని తిరిగి వాళ్ళ లోకాలకి, స్వర్గలోకాలకి వెళ్ళిపోతారు. దాని తర్వాత భగవంతుడిని ఇక్కడ సహస్రశీర్ష అని చెప్పారు. సహస్రశీర్షాపి తతో గరుత్మత. సో సహస్రశీర్ష ఆయన ఈ భగవంతుడు ఆయన గరుత్మంతుడు యొక్క వెనకాల కూర్చొని ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఎక్కడికి? మధువనానికి. అవునా, మధోర్వనం. సో ఈ మధువనానికి బయలుదేరారు. భృత్య దిదృక్షయా గతః. ఎందుకంటే భృత్య ఆయన యొక్క సేవకుడైన ధ్రువుడిని దిదృక్షయ ఆయన చూడాలని ఎంతో కోరికతో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారంట, ధ్రువుడి దగ్గరికి. ఎక్కడైతే ధ్రువుడు తపస్సు చేసుకుంటున్నాడో
సో గర్భోదాక్షాయ విష్ణునే ఇక్కడ సహర్ష శీర్ష అని కూడా అంటారు. ఎందుకంటే గర్భోదాక్షాయ విష్ణు నుంచే క్షీరోదాక్షాయ విష్ణు వస్తారు. ఒక విధంగా వాళ్ళందరూ అభిన్నం, ముగ్గురు విష్ణువులు. సవై ధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిః స్థితం తత్ అవస్థం దదర్శ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క రూపం మెరుపు లాగా, ఉరుములు మెరుపులు ఉంటాయి కదా, మెరుపులు లాగా అంత లైట్నింగ్, ఆ విధంగా అంత ఆ టైం అంటే లైట్నింగ్ అండ్ మెరుపు వచ్చినప్పుడు ఎంత లైట్ వస్తుంది, అంత బ్రిలియంట్, అంత తేజస్తో ఇక్కడ భగవంతుడు రూపం ఉంది. ఈ భగవంతుడి రూపాన్పైనే ధ్రువుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. సో అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ధ్రువుడు తన హృదయంలో, ఇప్పుడు యోగిక్ పద్ధతి ద్వారా ఆయన ఆల్రెడీ యోగలో మొత్తం ఉన్నత స్థాయికి చేరుకున్నాడు ధ్రువుడు. దాని ప్రభావం ముల్లోకాల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ధ్రువుడు హృదయంలో ఉన్న పరమాత్ముడు రూపంలో ఉన్న భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఆయన అదృశ్యమైపోయారు. సో అదృశ్యమైపోగానే ధ్రువుడికి సడన్గా ఆయన ధ్యానం భంగం అయిపోయింది. సో వెంటనే అతను ధ్యానం భంగం అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అని కొంచెం విచలితం చెందుతూ ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఆయన ముందు భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై ఉన్నారన్నమాట. సో ఎలాగైతే తన హృదయంలో చూసుకున్నాడో ధ్రువుడు, అదే రూపం భగవంతుడిది ఇప్పుడు బయట సాక్షాత్తు భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యారు, ఆయన దర్శనమిస్తున్నారు. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేనా. సో ఎవరైతే సాధువులు ఉంటారో, భగవంతుడి మీద భక్తి ప్రేమ ఉంటుందో, ఉత్పన్నమవుతుందో, ఆ అటువంటి ప్రేమ అనే కాటుకతో వాళ్ళు భగవంతుడిని దర్శించుకోగలుగుతారు. సో ఈ యొక్క రూపం అనేది కాల్పనిక రూపం కాదు, భగవంతుడి రూపం. యోగుల ఎవరైతే పరమాత్మ పైన ధ్యానం చేసుకుంటారో, లేకపోతే భక్తుడు ఏ రూపాన్ని అయితే శ్యామసుందర రూపాన్ని, యం శ్యామసుందర గుణస్వరూపం, సో ఈ శ్యామసుందర రూపాన్ని దర్శించుకుంటారు, ఆరాధించుకుంటారు. ఇది కాల్పనికమైంది కాదు, నిజమైన రూపం, భగవంతుడి అసలు రూపం. సో ఎప్పుడైతే ఒక భక్తుడు తన భక్తి జీవితంలో పరిపక్వత సాధిస్తారో అప్పుడు భగవంతుడితో ఇలా ముఖాముఖి దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ధ్రువుడు అలా భగవంతుడికి దర్శనం చేసుకోగలుగుతున్నాడు డైరెక్ట్గా. తద్దర్శనేన గత సాధ్వసక్షిత అవందతాంగం వినమయ్య దండవత్ ధృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిభన్నివార్భకష్ చుంభన్నివాస్యేన భుజైరివాశ్లిషన్. ఇలా ధ్రువ మహారాజు ఎప్పుడైతే చూశారో భగవంతుడిని తన ముందు, అతను వెంటనే భగవంతుడికి ఎంతో ఆదరపూర్వకంగా దండోత్ప్రణామాలు అర్పించుకున్నారు. ఎలాగైతే ఒక రాడ్ పడిపోతుందో, సడన్గా నించున్న రాడ్ కింద పడుతుందో అలా పడిపోయారు. భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుంటున్నారు. సంపూర్ణంగా మగ్నమైపోయి ఉన్నారు భగవంతుడి ప్రేమలో. సో ధ్రువ మహారాజు ఇలా దాని తర్వాత భగవంతుడిని వీక్షిస్తూ ఎలా వీక్షిస్తున్నారంటే తన కళ్ళతోనే భగవంతుడిని అందాన్ని ఆస్వాదిస్తున్నారు, తాగేస్తున్నారు అన్నమాట. ఇంకా అంటే కళ్ళతో చూస్తూనే ఆయన భగవంతుడి యొక్క పాదపద్మాలకి ఆయన ముద్దు పెట్టుకుంటున్నారు. ఇంకా పాదపద్మాలని ఆయన 2 చేతులతో ఆయన 2 పాదపద్మాలని భగవంతుడి పాదపద్మాలని కౌగిలించుకుంటున్నారు. సో మొత్తం ఉన్మత్తంలో ఇప్పుడు మునిగిపోయారనమాట ధ్రువ మహారాజ్. సో దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే ఆయన భగవంతుడిని ఇలా దర్శించుకోగానే ఆయనలో ఉన్న అష్టసాత్విక వికారాలు కూడా కనిపిస్తున్నాయి, బయటపడ్డాయి అన్నట్టుగా ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారు. సతం వివిక్షంతమతద్విధి హరి
జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కుంభునా పస్పర్శ బాలం కృపయా కపోలే. సో ధ్రువ మహారాజు 5 ఏళ్ల బాలుడు మాత్రమే, కానీ అతను భగవంతుడికి మంచి ప్రార్థనలు అర్పించాలనుకున్నాడు. కానీ అతనికి ఏమాత్రం అనుభవం లేదు, 5 ఏళ్ళు మాత్రమే కదా. సో వెంటనే అతను ఏం చేయాలి తోచట్లేదు, ఆయనకి ఎలా ప్రార్థనలు అర్పించుకోవాలి నాకు అర్థం కావట్లేదు. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో స్థితమై ఉన్నారు. సో భగవంతుడు అర్థం చేసుకున్నాడు ధ్రువ మహారాజు యొక్క కోరిక ఏంటి, అతను ఏం చేయాలనుకుంటున్నాడు. సో వెంటనే ధ్రువ మహారాజు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, భగవంతుడికి మంచి ప్రార్థనలు అర్పించుకోవాలనుకుంటున్నాడు, కానీ అతనికి ఎలా అర్పించుకోవాలి, ఎలా ప్రార్థనలు అర్పించుకోవాలో తెలియట్లేదు, రావట్లేదు ఏమి వెంటనే. సో భగవంతుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ధ్రువ మహారాజు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఆయన చేతిలో ఉన్న శంఖాన్ని ఇలా తన తలపైన పెట్టాడు అనమాట, ఆశీర్వాదం ఇచ్చారు. ఇలా భగవంతుడు తన శంఖాన్ని ఇలా ధ్రువుడి యొక్క నుదుటికి స్పర్శించగానే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ స్పర్శతో ధ్రువుడికి మొత్తం అంత జ్ఞానోదయం అయిపోతుంది. అన్ని వేదశాస్త్రాలన్నీ కూడా ఓన్లీ భగవంతుడి యొక్క స్పర్శ కృప ద్వారా. సో ఈ కృప భగవంతుడు చూపిస్తాడు అన్నమాట. సో అందుకనే మనకు భగవద్గీతలో కూడా 10వ స్కందంలో చెప్పారు కదా, దదామి బుద్ధి యోగంతం ఈయన మాంపయంతితే. సో ఎవరైతే భగవంతుడికి నిరంతరం భక్తి చేసుకుంటూ ఉంటారో భగవంతుడు వాళ్ళకి లోపల నుంచి మార్గదర్శనం చేస్తారు. మనం నిజాయితీతో భగవంతుడికి భక్తి చేసుకుంటూ ఉంటే మనకి ఎలా ఆయనకు సేవ చేసుకోవాలి, ఏం చేయాలి నెక్స్ట్ అనేది భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తారు పరమాత్మ రూపంలో ఉండి. సో ఇక్కడ ధ్రువుడి యొక్క కోరికను అర్థం చేసుకొని ఆయన చైతన్య మనోభావాన్ని అర్థం చేసుకొని భగవంతుడు ఇప్పుడు లోపల నుంచి ఆయనకి మొత్తం జ్ఞానోదయం చేస్తారు. బయట నుంచి అదే శంఖంతో ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారు. సో ఈ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన చేతన మొత్తం సంపూర్ణంగా పులికితమైపోయిందన్నమాట ధ్రువుడిది భగవంతుడి యొక్క శంఖం స్పర్శించడంతో. సో ఈ ప్రేరణ ఏదైతే ఇప్పుడు దొరికిందో ధ్రువుడికి ఇది బ్రహ్మమయ, అంటే ఇది బికాస్ ఇది ట్రాన్స్డెంటల్ అన్నమాట, ఆధ్యాత్మికమైన చేతన. సవై తదైవ ప్రతిపాదితం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మనిర్ణయః తం భక్తిభావోభ్యగృణాద సత్వరం పరిశ్రుతోరు శ్రవసం ధ్రువక్షితిః. అప్పుడు ధ్రువ మహారాజు మొత్తం వేదాంతాల యొక్క సారం అన్నీ కూడా ఆయనకి వెంటనే ఆయన యొక్క మైండ్లో వచ్చేసాయి అన్నమాట. ఇంకా భగవంతుడు ఏంటి, ఆయన అసలు రూపం, పరం సత్యం మొత్తం అర్థం చేసేసుకున్నాడు. ఆయన సంబంధం ఏంటి, మొత్తం అన్ని మన జీవరాశులు మనతో అందరికీ ఉన్న సంబంధం ఏంటి అన్నీ అర్థం చేసుకున్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు భక్తి భావనతో ఇప్పుడు ధ్రువుడు ఏ ధ్రువుడికైతే ఇప్పుడు భవిష్యత్తులో ఒక పెద్ద ధ్రువ నక్షత్రం లోకం, ధ్రువలోకం అది కలగబోతుందో అది ఇంకా ఫ్యూచర్లో వస్తుంది, చూస్తాం. అది ఏదైతే మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రళయం మునిగిపోయినప్పుడు కూడా ఈ ధ్రువ నక్షత్రం, ధ్రువలోకం ఎప్పుడు మునగదన్నమాట. అటువంటి ధ్రువుడికి ఇప్పుడు అటువంటి ధ్రువలోకం ప్రాప్తిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ధ్రువుడు ఇప్పుడు మొత్తం సంపూర్ణమైన ఆధ్యాత్మిక చేతన, మొత్తం వేదశాస్త్రాలు అంతా, జ్ఞానం అంతా, భగవతత్వం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు మొత్తం భక్తి భావనతో భగవంతుడికి ప్రార్థనలు అర్పిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం నుంచి ధ్రువుడి యొక్క ప్రార్థనలు ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనము ధ్రువుడు అంటే పెద్ద వేద పాఠశాలకి వెళ్ళి ఇక్కడ మనకి అంత మొత్తం వేదశాస్త్రాలు చదివినట్టు లేదు, ఇక్కడ ఆయనకు అంత జ్ఞానం లేదు. అందుకే ముందు ప్రార్థనలు అర్పించుకోలేకపోయాడు. కానీ భగవంతుడు ఎప్పుడు ఆయన కృప చూపించాడో
అన్నీ ఇప్పుడు అద్భుతమైన ప్రార్థనలు అర్పించుకోగలుగుతాడు. అంటే ఇదంతా కూడా ఎలా సంభవమైందంటే భగవంతుడికి భక్తి చేసుకొని. సో భగవంతుడికి భక్తి చేసుకుంటే ఏ విధంగా చాలా ఈజీగా మనము అన్ని వేదశాస్త్రాల యొక్క సారాన్ని అర్థం చేసుకోగలము. ఇక్కడ ధ్రువుడి యొక్క ఉదాహరణ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎలా చేసుకున్నాడు ధ్రువుడు భక్తి అంటే, తన యొక్క గురువు అయిన నారదుముని ఎలా ఆదేశించాడు, ఆ ఆదేశానుసారంగా ధ్రువుడు భక్తి చేసుకోవడం కారణంగా భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఇటువంటి కృపను ప్రసాదించారు. సో అందుకనే ఇలా భగవంతుడిని ఇప్పుడు ధ్రువుడు ఆయన ప్రార్థనలు అర్పించుకుంటాడు భగవంతుడికి. ఇలా అద్భుతమైన ప్రార్థనలు అర్పించుకుంటాడు. అందులో ముఖ్యంగా ముందు మనం చూస్తాం భగవంతుడిని గుణగానం చేస్తారు. ఇలా భగవంతుడిని గుణగానం చేయడం ప్రార్థన ద్వారా ఇది అందరికీ సంభవం కాదు, దానికి భగవంతుడి యొక్క కృప కావాలి. సో అది ఎలా జరిగింది ధ్రువుడికి అంటే, ఆయన ఎంతో చక్కగా గురువు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చినందుకు అని ప్రభుపాద వారు రాస్తున్నారు. అందుకే అతను భగవంతుడిని సాక్షాత్తు ఫేస్ టు ఫేస్ చూసుకోగలిగాడు. ఇప్పుడు భగవంతుడి కృప ద్వారా ధ్రువుడు ఇప్పుడు అద్భుతమైన ప్రార్థనలే అర్పించబోతున్నాడు. సో ఇక్కడ నుంచి మనము మొత్తం ధ్రువుడి యొక్క ప్రార్థనలు ఉంటాయి. 6వ శ్లోకం నుంచి. ధ్రువ ఉవాచ యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. సో ధ్రువ మహారాజ్ ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా, నువ్వు అందరికన్నా శక్తిశాలి. ఇలా నాలో ప్రవేశించి నువ్వు నా నిద్రించి ఉన్న నా ఇంద్రియాలని అన్నిటిని కూడా మీరు, నా ప్రాణశక్తిని అన్నిటిని కూడా మీరు మళ్ళీ జీవింపజేశారు, దానికి జీవితం పోశారు, జీవం పోశారు. నా మాట్లాడే వాక్శక్తికి మీరు జీవం పోశారు. సో ముందు నేను మీకు అన్నిటికన్నా ముందు మీకు నా దండోత్ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ ఇంతకుముందు కూడా అంటే ధ్రువుడు అన్ని ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి కదా, జీవించే ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు అంటారంటే ఇదేంటంటే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎప్పటివరకైతే ఆధ్యాత్మికంగా జాగృతం కాడో అప్పటివరకు ఆధ్యాత్మిక దృష్టికోణంతో ఆయన నిద్రిస్తున్నట్టే, ఇంద్రియాలు అన్నీ కూడా నిద్రిస్తున్నట్టే, జీవించున్నా అసలు జీవించినట్టే కాదు. సో ఆ విధంగా అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ కూడా జీవ్ జాగో, సో జీవ్ జాగో గౌరచంద్ర బోలే. సో జీవ్ జాగో అంటే నిద్రలేవు. సో జీవ్ జాగో కోటా నిద్ర. సో ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతావు పిశాచి రూపలి. సో మాయ అనే పిశాచి వాళ్ళ ఒళ్ళో ఎన్ని రోజులు ఇంకా నిద్రపోతావు, లేవు అని. అంటే ఈ నిద్ర లేవడం అంటే భౌతిక చేతన నుంచి ఆధ్యాత్మిక చేతనకు రావడం అన్నమాట. దీని గురించి ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు అన్నమాట. నన్ను ఇప్పుడు ఆధ్యాత్మిక చేతనతో మీరు మొత్తం నా ఇంద్రియాలు, మనస్సు అంతా కూడా, ప్రాణశక్తి, వాయువు అంతా కూడా, నా వాక్శక్తి అంతా కూడా ఇప్పుడు ఆధ్యాత్మికం అయిపోయింది, భక్తితో నిండిపోయింది. సో ఇదంతా కూడా ఇప్పుడు ధ్రువుడు చేసే ప్రార్థనలు భగవంతుడి కృప, ఇంకా భగవంతుడి శుద్ధ భక్తుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క అంతరంగ శక్తి యొక్క ప్రభావం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అందుకే రాశారు కదా, అఖిల శక్తిధర స్వధామ్న, 2వ లైన్లో. స్వధామ్న అంటే ఇది భగవంతుడి యొక్క అంతరంగ శక్తి, లేకపోతే ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావం. సో అందుకని మనం కూడా ఏదైనా సరే అంటే మన ఆధ్యాత్మిక చింతన, చేతన జాగృతం అవ్వాలంటే ఇది అంతరంగ శక్తి ద్వారానే సంభవం. అందుకే మనం కూడా హరే కృష్ణ మహామంత్రంలో జపం చేసుకునేటప్పుడు, కీర్తన చేసుకునేటప్పుడు హరే అంటే భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఆ భగవంతుడి యొక్క అంతరంగ శక్తినే మనము ప్రాధేయపడతాం. ఈ అంతరంగ శక్తి ఒకవేళ ఎవరైతే సంపూర్ణంగా శరణాగతులు అవుతారో భగవంతుడికి, భగవత్నామానికి, సో ఇంకా భగవంతుడి సేవకుడిగా వాళ్ళు మారిపోతారు. అప్పుడు ఈ అంతరంగ శక్తి వారిలో ప్రవేశిస్తుంది, వారిపైన ప్రభావం చూపిస్తుంది. సో దాని తర్వాత ఇలా ఎవరైతే భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా సేవ చేయడానికి భగవంతుడికి శరణాగతులు అయిపోతారో దాన్ని అంటారు సేవోన్ముఖ. ఆ సమయంలో అంతరంగ శక్తి మెల్లిమెల్లిగా మనకు భగవత్ సాక్షాత్కారంని కలుగజేస్తుంది.
అప్పుడు కలుగుతుందన్నమాట. సో సో భగవంతుడి శుద్ధ భక్తులందరూ కూడా అంతరంగ శక్తి చేత ప్రభావితమై ఉంటారు. సో ఇప్పుడు అంటే ముందు మనము ఇప్పుడున్న బద్ధవస్థలో ఏంటంటే బహిరంగ శక్తి ప్రభావంలో ఆ బహిరంగ శక్తి 3 గుణాల ద్వారా అందరినీ నియంత్రిస్తుంది, అందరినీ ప్రేరేపిస్తుంది రకరకాల కార్యాలు చేయడానికి, మన ఇచ్ఛానుసారం, కోరుకున్న అనుసారంగా, మనం చేసుకున్న నిర్ణయాల అనుసారంగా అది మనకి ప్రేరణ, సహకారం అన్నీ అందిస్తూ ఉంటుంది బహిరంగ శక్తి 3 గుణాల ద్వారా. సో ఆ వాటి ద్వారా ఎక్కువ ప్రభావితమై మనము కార్యాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే శుద్ధ భక్తులు అయిపోతామో ఇలా అంతరంగ శక్తి ఆధీనంలో వచ్చేసి అంతరంగ శక్తి యొక్క ప్రభావం ద్వారా మనము కార్యాలు చేస్తూ ఉంటాం, ఆధ్యాత్మిక కార్యాలు, దైవ కార్యాలు. సో ముందు ఏంటంటే ఇప్పుడు మనం బద్ధవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే మనం గురువు, సాధువులు, శాస్త్ర అనుసారంగా మనం మన ఇంద్రియాల్ని ఉపయోగిస్తే తద్వారా ఏం జరుగుతుందంటే మనకు మెల్లిమెల్లిగా సాక్షాత్కారం కలిగి, ఆధ్యాత్మిక సాక్షాత్కారం కలిగి మన ఇంద్రియాలన్నీ శుద్ధం అవుతాయి. అలా ఎప్పుడైతే మన సంపూర్ణంగా ఇంద్రియాలన్నీ శుద్ధమైపోతాయో అప్పుడు తర్వాత మనము ఇలా అంతరంగ శుద్ధమైపోయి శుద్ధ భక్తులుగా అయిపోతాం. అంతరంగ శక్తి ద్వారా మనం సంపూర్ణంగా అంతరంగ శక్తి ప్రభావంతో మనం ఎంతో ఇప్పుడు మొత్తం సాక్షాత్కారం పొంది, భగవత్ సాక్షాత్కారం అంతా పొంది అప్పుడు మనం భగవంతుడి సేవ చేసుకుంటాం. అంటే ముందు ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సాధనా భక్తులు నియమానుసారంగా మనకు ఎలాగైతే గురువులు చెప్పారో, శాస్త్రాలు చెప్పారో ఆ విధంగా మనం సేవ చేసుకుంటాము, కార్యాలు చేస్తాం. తర్వాత ఏంటంటే మనకు సాక్షాత్కారం అయిన తర్వాత మనం స్వయంగా అర్థం చేసుకొని, అంటే అర్థం చేసుకోవడం కాదు, అప్పుడు మనకి ఆ ప్రేరణ ఉంటుంది చేయాలని, మనము ఇచ్ఛతో, కోరికతో, ఆనందంతో భక్తి చేసుకుంటాం భగవంతుడికి. సో ఇప్పుడు అలా ఇక్కడ ధ్రువుడు ప్రార్థనలు అర్పిస్తున్నాడు భగవంతుడు. ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్వానువిశ్య పురుషస్తదస్ సద్గుణేషు నానేవ ధారుషు విభావసువద్విభాసి. సో ఇప్పుడు అన్నీ కొంచెం ఫిలాసఫీ ఉంటుంది, తత్వం గురించి కూడా వస్తుంది. ఎందుకంటే ధ్రువుడు ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు భగవంతుడికి, భగవంతుడిని గుణగానం చేస్తున్నారు. ముందు మీరే అందరికన్నా పరమేశ్వరుడు భగవంతుడు, మీరొక వివిధ శక్తులు ఉన్నాయి మీకు, ఆ వివిధ శక్తుల ద్వారా మీరు ఈ ఆధ్యాత్మిక లోకాలని, భౌతిక లోకాలని సృష్టిస్తున్నారు. మొత్తం శక్తి అంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే బహిరంగ శక్తి అంతా కూడా మీ నుంచి వస్తుంది. ఇంకా ఈ మొత్తం సృష్టిని సృష్టించిన తర్వాత మళ్ళీ దీంట్లోకి మీరే ప్రవేశిస్తారు, పరమాత్మ రూపంలో మన ప్రతి ఒక్క హృదయంలో ప్రవేశిస్తారు. సో ఈ విధంగా 3 గుణాల ద్వారా మీరు ఎన్నో విషయాలు, వస్తువుల్ని సృష్టిస్తారు ఈ భౌతిక ప్రపంచంలో. ఎలాగైతే అగ్ని కట్టె లోపల, చెక్క లోపల అగ్ని ఉంటుంది, వుడ్, రకరకాల షేప్స్లో ఉన్న వుడ్, చెక్క సైజు, అలా వేరు వేరు సైజు ఉన్న చెక్క వేరు అంత అగ్నిని ఉత్పన్నం చేస్తుంది. అంటే చిన్న ఉందనుకోండి చెక్క, కొంచెమే అగ్ని వస్తుంది అందులోంచి, పెద్దగా ఉంటే ఎక్కువ వస్తుంది. సో ఇలా మిగతా అన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ని మీరు సృష్టించారు మీ శక్తి ద్వారానే అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇలా భగవంతుడి శక్తి, బహిరంగ శక్తి ద్వారా ఇక్కడ అన్నీ నడుస్తున్నాయి. కానీ ఇది కూడా భగవంతుడి శక్తి, ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి నుంచి వచ్చేదంతా ఆధ్యాత్మికమే. సో ఇక్కడ ఏంటంటే ఇలా 3 గుణాల ద్వారా ఇలా అన్ని కార్యాలు, భౌతిక కార్యాలు చేయిస్తుంది. సో భక్తుల విషయంలో ఏమవుతుందంటే అదే శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారి, అప్పుడు ఏదైతే ముందు ఆధ్యాత్మిక శక్తి మనం ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తుంది, భౌతికంగా కాకుండా, బహిరంగ శక్తి కాకుండా. సో అందుకని ఇక్కడ అదే మనం ముందు కూడా చర్చించుకున్న విషయాన్ని మళ్ళీ రాశారు. సో ముందు మనం మాయా లేకపోతే బహిరంగ శక్తి ద్వారా ప్రభావితమై కార్యాలు చేస్తాము. తర్వాత భక్తి మార్గంలో ఏంటంటే భక్తులు అంతరంగ శక్తి ప్రభావంలో స్వధామ ద్వారా కార్యాలు చేస్తాం. అదే ఇక్కడ ఇచ్చారు మళ్ళీ తాత్పర్యంలో. త్వద్ధత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్త ప్రబుద్ధ ఇవనాథ భవత్ ప్రపన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్థబంధు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, ప్రభు బ్రహ్మదేవుడు కూడా నీకు సంపూర్ణంగా శరణాగతుడు. నువ్వు ముందు ఆయనకి సరైన జ్ఞానాన్ని ఇచ్చావు, తద్వారానే ఆయన మొత్తం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు, చూడగలిగాడు. ఎలాగైతే ఒక వ్యక్తి నిద్రలోంచి లేచిన తర్వాత ఆయన కార్యాలన్నీ గుర్తుకొస్తాయి, మళ్ళీ ఏమేమి చేయాలనేది, అలా మీరు ఆయనకి మొత్తం జ్ఞానాన్ని ప్రసాదించారు. సో ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వాళ్ళందరికీ మీరే ఆశ్చర్యులు. అండ్ ఇంకా మీరు అందరూ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళందరికీ మీరే బంధువు. అందుకనే ఒక తెలివైన వ్యక్తి, బుద్ధిమంతుడైన వ్యక్తి, సరైన జ్ఞానం ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎలా మర్చిపోగలడు అని ఇక్కడ ధ్రువుడు భగవంతుడికి అంటున్నారు అన్నమాట. ఆర్త బంధు ఆయన ఇక్కడ చెప్పారు భగవంతుడిని. కథమార్త బంధు నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాపయయా విమోక్షణమన్యహేతో అర్చంతి కల్పకతరుం గుణపోపభోగ్యం ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయే పిండ్రణాం. సో ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని ఇంద్రియ తృప్తి కోసం, ఈ శరీరాన్ని భోగించడం కోసం మాయామూర్తులై మిమ్మల్ని ఆరాధించుకుంటారో, అంటే ఆరాధించుకున్న వాళ్ళందరూ మాయామోహితులైన వాళ్ళు. ఎవరైతే మాయామోహితులు అయిపోయి ఉంటారో వాళ్ళు ఈ శరీరం ద్వారా భోగించడానికి కావాలని కోరుకుంటారు, మిమ్మల్ని ఆరాధించుకుంటారు. సో మీరు ఇలా వచ్చిన తర్వాత కూడా, అంటే మీరు ఇలా ప్రత్యక్షమైన తర్వాత కూడా, మీరు వాళ్ళకి దక్కిన తర్వాత కూడా మీరేంటంటే కల్పవృక్షంలాగా మీరు ఏది కావాలంటే అది ఇవ్వగలరు. ఒక వ్యక్తిని జన్మమృత్యు జరావ్యాధి నుంచి మీరు ముక్తి ప్రసాదించగలరు వాళ్ళకి. కానీ మూర్ఖులు, నాలాంటి మూర్ఖు వ్యక్తులు మీ నుంచి ఇలా ఇంద్రియాల్ని భోగించాలనే ఆసక్తితో భౌతిక కోరికలు కోరుకుంటారు. ఇలాంటి కోరికలు నరకంలో కూడా లభిస్తాయి. అంటే ఇలాంటి భోగించడం అనేది నరకంలో కూడా భోగించవచ్చు. ఇవన్నీ నరకంలో కూడా ఉపలబ్ధమవుతాయి ఇలాంటివన్నీ. సో ఇక్కడ మనకు చాలాసార్లు నరకం అంటే ఎగ్జాక్ట్లీ ఇది నరకం అనే కాదు, నరకం లాంటి పరిస్థితుల్లో కానీ, నరకం లాంటి శరీరంలో కానీ, అంటే పంది, కుక్క లాంటి శరీరాలు ఉన్న అది నరకం అన్నట్టే, నరక జీవనం అంటే నరకం అన్నట్టే అంటారన్నమాట. మీకు నరకంలో ఉన్నట్టే అది. లేకపోతే ఇక్కడ కూడా మీరు చాలా కష్టాలు అనుభవిస్తుంటే నరక యాతన పడుతున్నారు అనుకోండి, ఈ పృథివీ మీద ఉండి కూడా. సో ఇక్కడ సెన్స్ ఏంటంటే అలా అర్థం చేసుకోవాలి మనం. సో అందుకే ఇక్కడ ధ్రువ మహారాజ్ ఏంటంటే ఆయన ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే ధ్రువుడు భౌతిక కోరికతో వచ్చి భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు శుద్ధ భక్తుడు అయిపోయాడు భగవంతుడి కృప, నారదముని కృప ద్వారా, గురు ఇంకా కృష్ణ యొక్క కృప ద్వారా శుద్ధ భక్తుడు అయిపోయాడు. కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు ఎంత మూర్ఖంగా భగవంతుడిని ఇలా భౌతిక కోరుకోవడానికి వచ్చాను, తపస్సు చేశాను, ఆరాధించుకున్నాను. సో అందుకే ఇక్కడ రాశారనమాట, ఇటువంటి సుఖం, భౌతిక సుఖం ఇది నరకంలో కూడా లభిస్తుంది, దీన్ని ఎందుకు కోరుకోవడం, దీన్ని కోరుకోవడంలో అసలు ఏం ప్రయోజనం ఉందని. అంటే ఇక్కడ నరకంలో కూడా లభిస్తుందంటే కుక్కలు లేకపోతే పందుల యొక్క శరీరాల్లో కూడా ఇటువంటి సుఖాన్ని భోగించుకునే అవకాశం ఉంది. సో దాన్ని కోరుకోవడంలో గొప్పతనం ఏంటి అంటే, మీకు అటువంటి శరీరం దొరికినా అందులో కూడా ఈ సుఖం లభిస్తుంది, దానికి ఇంత తపస్సు చేసి భగవంతుడు కోరుకోవాలని. సో అలా అంటున్నారు అన్నమాట ధ్రువ మహారాజ్. యా నిర్వృతస్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాద్ భవజ్జనకథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాతమాభూత్ కిం త్వంతకాశిలులితాత్ పటతాం విమానాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా,
మీ యొక్క పాదపద్మాలపైన ధ్యానం చేసుకొని ఎంత ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందంటే, లేకపోతే మీ యొక్క గుణగానాల్ని, మీ యొక్క కథ కీర్తనను విని ఒక శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి దాని నుంచి వచ్చే ఆనందము బ్రహ్మానందం కన్నా ఎంతో ఎక్కువ. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. కథశ్రవణేన స్వాస్యాత్ సా బ్రహ్మని స్వమహిమాన్యపినాతమాభూత్. సో ఎందుకంటే బ్రహ్మానందంలో అంటే మీ యొక్క అదే బ్రహ్మజ్యోతిలో, నిరాకార బ్రహ్మంలో విలీనమైపోయి ఒక రకమైన ఆనందం కలుగుతుంది. దాన్ని బ్రహ్మానంద అంటారు. సో ఈ బ్రహ్మానంద కన్నా కూడా మీ పాదపద్మాలపైన ధ్యానం చేసుకొని మీ కథ శ్రవణం చేసి శుద్ధ భక్తుల ద్వారా కలిగే ఆనందం ఈ బ్రహ్మానందం కన్నా కూడా ఎంతో ఎక్కువ ఆనందం. సో ఇలా భక్తి ద్వారా మనకు దొరికే ఆనందం ఇలా బ్రహ్మానందం కన్నా కూడా ఎక్కువ భక్తి ఆనందం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. సో ఇటువంటి బ్రహ్మానందం ఏంటంటే ఇదే చాలా స్వర్గంలో లభించే, ఈ భౌతిక ప్రపంచంలో లభించే సుఖం కన్నా, ఆనందం కన్నా ఎక్కువ బ్రహ్మానందం. సో అటువంటి బ్రహ్మానందం కన్నా కూడా ఎక్కువ భక్తిలో లభించే ఆనందం, భక్తి ద్వారా లభించే ఆనందం. సో ఇంకా ఎందుకంటే ఈ సుఖం ఏదైతే స్వర్గంలో ఇంకా లేకపోతే భౌతిక ప్రపంచంలో మనకి పృథ్వీలో లభించే సుఖం ఏంటంటే ఒకరోజు ఒక సమయం తర్వాత అంతా ఫినిష్ అయిపోతుంది, శాశ్వతమైనది కాదనమాట. క్షీణే మర్త్య పుణ్యలోకే విశంతి అంటే ఈ మీరు స్వర్గంలో సుఖం అనుభవించవచ్చు కానీ శాశ్వతం కాదు. మీ పుణ్యం అంతా కూడా క్షీణే పుణ్యం అయిపోయింది అనుకోండి, క్షీణించిపోయింది అనుకోండి, మర్త్యలోకే విశంతి, మర్త్యలోకమైన పృథ్వీలోకం పైన మళ్ళీ తిరిగి రావాల్సిందే. సో ఇక్కడ మళ్ళీ సుఖ దుఃఖాలను అనుభవించి అలాగే నడుస్తుంటుందన్నమాట. సో భక్తిలో లభించే ఆనందం చాలా ఎక్కువ అని ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మొత్తం అన్నీ ఆస్వాదించి సాక్షాత్కారమయ్యి భగవత్ కృపతో చెప్తున్నాడు. భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతామమలాశయానాం ఏనాంజసోల్బనమురు వ్యసనం భవాద్భిం నిశ్యే భవద్గుణకథామృతపానం మత్తః. సో మళ్ళీ ధ్రువ మహారాజ్ ఏం చెప్తున్నాడంటే, మీరు దయచేసి ఏం కోరుకుంటున్నాడు ధ్రువ మహారాజ్, మీరు నాకు ఇటువంటి కృపను ప్రసాదించండి, నాకు ఎప్పుడు మీ యొక్క భక్తుల యొక్క గొప్ప మహాభక్తుల యొక్క సాంగత్యం లభించి వారిని ఎంతో బాగా ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండేలా, ఎవరైతే ఎప్పుడు మిమ్మల్ని సేవ చేసుకుంటూ ఉంటారో భక్తిలో నిరంతరం ఎలాగైతే అలలు, నదిలో అలలు ఉంటాయి కదా, అవి నిరంతరం వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రం వెళ్తే చూడొచ్చు, ఎప్పుడు అలలు అలా వస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి నదిలో. సో అలా నిరంతరంగా మీకు సేవ చేసుకునే మహాభక్తుల యొక్క సాంగత్యం నాకు కావాలి అని కోరుకుంటున్నారు ధ్రువుడు. సో ఎందుకంటే ఇటువంటి భక్తులు ఏంటంటే వీళ్ళు సంపూర్ణమైన శుద్ధంగా జీవిస్తారు, వీళ్ళు ఎటువంటి భౌతిక కల్మశాలాలు లేవు. సో ఈ విధంగా భక్తి ద్వారా నేను తప్పకుండా భౌతిక భవసాగరాన్ని చాలా సునాయాసంగా నేను దాటేయగలను. ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక భవసాగరంలో ఇక్కడ ఉన్నాయి రకరకాల ఎన్నో మంటలు, సంసార ధావ నవలీద లోక. ఈ సంసారంలో ఏంటంటే ఇక్కడ కాల్చేస్తున్నాయి మంటలు. సో దీని నుంచి ఉపశమనం కలిగేది భక్తి ద్వారానే, భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే. సో అందుకనే నాకు ఇది చాలా ఈజీ, సులువు. మీ యొక్క గుణ లీలల మహిమల్ని శ్రవణం చేసి, ఎందుకంటే ఇవి ఎప్పటికీ శాశ్వతంగా లభ్యమవుతాయి. సో ఇక్కడ ధ్రువ మహారాజు కోరుకునేది అదేనమాట, ఎప్పటికీ నేను భక్తుల సాంగత్యంలో ఉండి మీ గుణలీల మహిమల్ని ఎప్పుడు శ్రవణం చేయడం ద్వారా ఈ భవసాగరాన్ని నేను ఎంతో ఈజీగా దాటేస్తాను. ఇందులో ఎన్నో మంటలతో, అంటే ఇక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయినా కానీ వీటన్నిటిని ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ అన్నింటినీ ఈజీగా దాటుకొని వచ్చేస్తాను. సో ఇక్కడ ఒకటి చాలా మంచి
పాయింట్ అర్థమయ్యేది ఏంటంటే, ధ్రువ మహారాజ్ కోరుకుంటున్నా నాకు భక్తుల యొక్క సాంగత్యం అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని ప్రభుపాల్ వారు ఫస్ట్ లైన్ పర్పట్లోనే రాసేశారు. దీని గురించి బాగా వర్ణిస్తారు. ఈ పర్పట్ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని బాగా అర్థం చేసుకొని ఈ పర్పట్ని బాగా చదువుకోగలిగితే రెగ్యులర్గా ఎప్పుడు వీలైనప్పుడల్లా చదువుతుండండి, మళ్ళీ మళ్ళీ చదవండి. ఎందుకంటే ఈ పర్పట్, ఈ తాత్పర్యం 12 కాదు 11వ శ్లోకం ఉంది. 12 వేరే శ్లోకాల్లో కూడా ఉన్నాయి, కానీ ఈ శ్లోకం తాత్పర్యం అన్నింటిలో కూడా నాకు బాగా నచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రభుపాల్ వారు రాస్తారు ఇందులో. సో ఇక్కడ ఏం రాశారంటే, భక్తుల సాంగత్యం లేనిదే మనం భక్తిని సంపూర్ణంగా ఆస్వాదించడం అసంభవం. కొంతమంది అనుకుంటారు మనము సపరేట్గా ఒక్కరమే భక్తి చేసుకుందాము, భక్తులకి దూరంగా, ఇస్కాన్కి దూరంగా, మందిరానికి దూరంగా. సో ఇది కరెక్ట్ కాదనమాట. ఇలా ఎవరైనా కానీ ప్రయత్నిస్తే ఇలా మన ఇస్కాన్కి, కృష్ణ భావనామృత సంస్థకి దూరంగా ఉండి ఇంకా నేను బాగా కృష్ణ భక్తి చేసుకుంటాను అని, అంటే భక్తుల సాంగత్యానికి దూరంగా ఉండి నేను బాగా మంచి కృష్ణ భక్తి చేసుకుంటానని అతను ఒక గొప్ప మోహితం, అంటే హ్యాలుసినేషన్ అంటే భ్రమ, అతను భ్రమలో ఉంటున్నాడు, పెద్ద భ్రమలోనే ఉన్నాడు, అతను భ్రమలో జీవిస్తున్నాడు. ఎందుకంటే అది సంభవమే కాదని రాస్తున్నారు ప్రభుపాల్ వారు. అదే ధ్రువ మహారాజ్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, భక్తుల సాంగత్యం లేనిదే మన భక్తిలో మనం పరిపక్వత సాధించలేము. ఇంకా అది ఎప్పటికీ కూడా ఒక భౌతిక కార్యాల నుంచి మనం చేసే భక్తి అది భక్తిగా మారదు. అది ఇంకా నార్మల్ భౌతిక కార్యాల ఒకటిలాగా ఉండిపోవచ్చు. సో భక్తిలో పరిపక్వత సాధించడానికి భక్తుల యొక్క సాంగత్యం కంపల్సరీ, ఆప్షన్ లేదు అందులో. అది ప్రభుపాల్ వారు ఇక్కడ రాసేశారు. ధ్రువ మహారాజ్ అదే స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ శ్లోకంలో. సో ఇక్కడ మన కృష్ణ భావనామృతంలో ఉండే భక్తులు చేసుకునే భక్తి నిరంతరంగా చేసుకుంటారు. ఇక్కడ కృష్ణ భావనామృతం సంస్థ స్థాపించింది అందుకు. ఇక్కడ భక్తులందరూ కలిసి భక్తి నిరంతరంగా చేసుకోవడానికి. ప్రతి క్షణం, మనకున్న ప్రతి క్షణం కూడా భగవంతుడి సేవలో, ఏదో ఒక సేవలో, భగవంతుడి యొక్క ఏదో ఒక కార్యంలో నిమగ్నమై ఉండాలి. దాన్నే ఇక్కడ పోల్చారు. ఎప్పుడు ఎలాగైతే అలలు, ఎప్పటికీ నదిలో, సముద్రంలో అలలు ఉంటూనే ఉంటాయి, అలాగే భక్తిలో ఇలా నిరంతరం అలల్లాగా ఎప్పుడు ఏదో ఒక కార్యం చేసుకుంటూనే ఉంటారు భక్తులు. సో అటువంటి భక్తుల సాంగత్యం తీసుకోవాలి. సో అందుకే అప్పుడు అలా అయితే మనకు ఈ భవసాగరాన్ని దాటడం అనేది చాలా సులువైపోతుందని ఇక్కడ చెప్తున్నారు ధ్రువుడు. సో దీనికి ఇక్కడ ఏం రాశారంటే, అలా భవసాగరంలో నేస్యే భవత్ గుణకథామృత పాన మత్త, భగవంతుడి యొక్క గుణ కథ అమృతాన్ని, భగవంతుడి యొక్క గుణాలని, కథ, భగవంతుడి యొక్క లీలల్ని, అమృతం, ఇటువంటి అమృతాన్ని కనుక మనము పానం చేసుకొని, అంటే తాగేసి మత్తు అయిపోతే, అంటే అందులో మనకి మత్తెక్కితే, అంటే మనం ఇందులోనే మగ్నం అయిపోగలిగితే ఇంకా అంతకన్నా సులువైన విధి విధానం లేదు మనకి భగవద్ధామానికి వెళ్ళడానికి. సో ఇది భక్తుల సాంగత్యంలోని సంభవం. సో అటువంటి భక్తుల సాంగత్యం మనం కోరుకోవాలి. భగవద్ గుణకథ. సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మనం ఇక్కడ కూడా భక్తి చేసుకుంటున్నాము, భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా భక్తి చేసుకుంటాము. ఈ పరిపక్వత చెందడం అంటే ఏమిటి అనేది ఒక మంచి ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు. ఏంటంటే మ్యాంగో అంటే మీరు మామిడి పండు, కానీ ముందు మామిడి కాయ ఉంటుంది, తర్వాత పండు అవుతుంది. సో చెట్టు మీద ముందు మామిడి కాయ ఉంటుంది, తర్వాత అది పండు అవుతుంది. రెండు మ్యాంగోనే, ముందు కాయ తర్వాత పండు. సో ఆ ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే భక్తి అనేది చేంజ్ అవ్వదు. ముందు అది కాయలాగా ఉంటుంది మ్యాంగో. సో కానీ అప్పుడు కూడా అది మ్యాంగోనే, అప్పుడు కూడా మామిడే కాయ, అవునా? అప్పుడు కూడా దాన్ని మ్యాంగోనే అంటారు. దాని తర్వాత ఎప్పుడైతే అది మ్యాంగో పరిపక్వత చెందుతుందో అప్పుడు అది ఇంకా ఎక్కువ టేస్ట్ఫుల్, రిలీషబుల్, అంటే ఇంకా
ఆస్వాదించడానికి, రసం ఆస్వాదించడానికి ఇంకా ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. సో అందుకే ముందు మీరు స్టార్టింగ్లో ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి. ఒగరు కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, తర్వాత కొంచెం పులుపు అలా ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా ఎప్పుడైతే పండు అయిపోతుందో అప్పుడు తీయగా అయిపోతుంది మామిడి పండు. అవునా? సో అలా అన్నమాట. స్టార్టింగ్లో మనం చేసేది బద్ధావస్థలో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండి మనం ప్రయత్నం చేసే భక్తి అలా మామిడి కాయ. సో ఇప్పుడంతా మనకి అలా ఒక్కొక్కసారి చేదుగా అనుభవం ఉండొచ్చు భక్తిలో, లేకపోతే ఒగరు పులుపు ఇటువంటి అనుభవాలు కలగవచ్చు. కానీ పక్వత సాధించినప్పుడు మనకి మొత్తం తీయగా అనిపిస్తుంది భక్తి. సో ఇలా మనము మరి కాయ నుంచి పండు స్టేజ్కి వెళ్ళాలి, డైరెక్ట్గా పండు రాదనమాట. సో ఈ స్టేజ్ ఎలా వెళ్తామంటే మనము గురువు గారి ఇంకా గురువు ఇంకా సాధు శాస్త్రాల యొక్క నియమాల అనుసారంగా, మార్గదర్శనం అనుసారంగా మనము భక్తి చేసుకుంటే సో అప్పుడు అది సంభవం. సో ఇక్కడ మనం అలా భక్తి చేసుకుంటాం. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ భగవంతుడు అక్కడ ఉంటాడు, స్వయంగా మనం భగవంతుడికి స్వయంగా సేవ చేసుకుంటాము. కానీ రెండు సమానమే, రెండిట్లో ఏమీ తేడా లేదు. ఒకటి ఏంటంటే ఇంకా కచ్చాగా ఉంది కాబట్టి కొంచెం ప్రతి సమయంలో మనము అంత తీయగా ఉండకపోవచ్చు, మనకి ఇంకా కొంచెం పులుపు, చేదు, ఒగురు అన్నీ తగులుతూ ఉంటాయి టేస్ట్. కానీ పరిపక్వత అయినప్పుడు తీయగా అయిపోతుంది. అదే భక్తి తీయగా అనిపిస్తుంది మనకి. అనుభవం భక్తిలో చాలా తీపి అనుభవం ఉంటుంది. సో కానీ ఇట్ ఈస్ పాసిబుల్ టు మెచ్యూర్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఓన్లీ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. భక్తుల సాంగత్యంలోనే మనము కాయ నుంచి పండవగలం అన్నమాట. మన భక్తి కాయ నుంచి పండవుతుంది. సో అంటే ఆ స్టేజ్ నుంచి మనం వెళ్ళాల్సిందే. కానీ భక్తి సేమ్. ప్రాబ్లం అంటే మనం ఇంకా బద్ధావస్థ నుంచి శుద్ధావస్థ వెళ్ళే వరకు. సో నెక్స్ట్, తేనే స్మరంత్యతితరాం ప్రియమీశమర్త్యం ఏ చాన్వదస్సుత సుహృద్గృహవిత్తదారాః ఏ త్వబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్యలుప్త హృదయేషు కృత ప్రసంగాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీకు మీ నాభి నుంచి పద్మపు వస్తుంది. సో భగవంతుడారా, పద్మనాభ అంటారు కదా, నాభి నుంచి పద్మం వస్తుంది కదా, అలా పద్మనాభాన్ని భగవంతుడిని ఉద్దేశించి ఇక్కడ చెప్తూ అబ్జనాభ అంటున్నారు. అబ్జ అంటే కూడా అదే లోటస్. ఓకే, సో లోటస్ నావెల్. ఒకవేళ ఇఫ్ ఎ పర్సన్ అసోసియేట్స్ విత్ ద డివోటీ, సో మనం ఎటువంటి భక్తుల సాంగత్యం తగిలితే ఎవరైతే భక్తులు ఎప్పుడు మీ యొక్క పాదపద్మాల్ని ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నారో, ఎప్పుడు కూడా దాని యొక్క సువాసనని పీల్చుకోవాలని కోరుకుంటున్నారు, అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా భౌతిక దేహానికి కానీ, భౌతిక సంబంధానికి కానీ, సంబంధాలకు కానీ, అంటే వారి యొక్క పుత్రులు, ఇల్లు, పరివారం, ఇంకా మిత్రులు, ఇటువంటి వాటన్నిటికీ, సంపత్తి కానీ, భార్య, పిల్లలు, ఇవన్నిటికీ దేనికి కూడా ఆసక్తులు అవ్వలేరు. ఇవి మామూలు కర్మీ వ్యక్తికి ఏంటంటే చాలా ప్రియమైనవి. కానీ ఇలాంటి భక్తులు ఎవరైతే మీ పాదపద్మాలకు ఆకర్షితులైపోయారో సంపూర్ణంగా, లేకపోతే అలా ఎవరైనా భక్తులు ఇలాంటి భక్తులకి ఆకర్షితులైపోతే ఇంకా భౌతిక బంధనాలకి సంపూర్ణంగా వాళ్ళు దానిపైన ఆసక్తి వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది భయపడుతుంటారు, ఎవరైనా భక్తి మార్గంలోకి వస్తే అయ్యో ఇప్పుడు ఇంకా అన్నీ వదిలేస్తారేమో అని. సో కానీ ఇది ఒకవేళ నిజంగా అలా మనం భగవంతుడి భక్తిలో మనకు అటువంటి ఆస్వాదన కలిగితే అది అదృష్టం అన్నమాట.
సో ఈ విధంగా భక్తులకి యోగులకి ఒక తేడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రభుపాల్ వారు అంటున్నారు, ఒక భక్తులు భక్తి చేసుకునే విధానంలో వాళ్ళ శరీరాలకి పెద్దగా ఆసక్తులు ఉండరు, శరీరానికి సంబంధించిన వాటిపైన. అదే యోగిలు ఏంటంటే వాళ్ళ శరీరం పైన వాళ్ళకి ఆసక్తి ఎక్కువ ఇంకా. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా సంపూర్ణంగా శరీరం మీద ఆధారపడే దాని ఎక్సర్సైజులు, అదే ప్రాణాయామ అవన్నీ చేసుకుంటూ ఆసన ఇంకా రకరకాలన్నీ ధ్యానం అవన్నీ కూడా ఎక్కువగా శరీరాన్ని ఉపయోగించి చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శరీరం పైన ఇంకా కొంచెం ధ్యాన ఆసక్తి అనేది ఉంటుంది. కానీ భక్తులకు అలాగా సంపూర్ణంగా. సో ఈ విధమైన వ్యక్తి ఇది ఇలా సంపూర్ణంగా మనము భౌతిక బంధనాలన్నిటి నుంచి ముక్తులు అవ్వడానికి, ఆసక్తి నుంచి ముక్తులు అవ్వడానికి సంభవం ఎలా అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా సంపూర్ణమైన శుద్ధ భక్తుడు, ఏ శుద్ధ భక్తుడు అయితే ఎప్పుడు భగవత్ పాదపద్మాల నుంచి వచ్చే సువాసన పైన దాన్ని ఆస్వాదిస్తూ బతుకుతున్నాడు. సో అటువంటి భక్తుడు అంటే శుద్ధ భక్తుడికి ఎవరైతే, ఒకవేళ మనం శుద్ధ భక్తుడికి మనము ఆసక్తులైపోతే, ఏ శుద్ధ భక్తుడి పైన మనకి ఆసక్తి కలిగితే, చూడండి ఇది అటాచ్మెంట్. చూడండి ఆసక్తి అనేది మనం చంపుకోలేము. సో మనం ఆసక్తిని భగవంతుడి పైన కానీ శుద్ధ భక్తుల పైన కానీ ఒకవేళ మనకు కలిగితే అదనమాట ఇంకా పర్ఫెక్షన్. అదే ఇక్కడ చెప్తున్నారు. తిరియన్నగద్విజ సరిశ్రిపస్థేవ దైత్య మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషం రూపం స్తవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మిన యత్ర వాద. ఇంకేం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీకైతే అసలు జన్మే లేదు, ఇంకా ఎన్నో రకరకాల జీవరాశులు ఉన్నాయి, పశువులు, పక్షులు, చెట్లు, ఇంకా రకరకాల పాములు అన్నీ మిగతాయి ఉన్నాయి కదా, రెప్టైల్స్, ఇంకా దేవతలు, మనుషులు, వీళ్ళందరూ సంపూర్ణ విశ్వంలో మొత్తం భౌతిక ప్రపంచంలో అంతా వ్యాపించి ఉన్నారు. వీళ్ళందరూ ఈ శరీరాల్లో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఈ శరీరాలు నశించిపోతాయి, మళ్ళీ ఇంకో శరీరాల్లో వస్తూ ఉంటారు. బట్ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద సుప్రీం ఫామ్. సో నేను ఎన్నో రకాల శరీరాలను చూశాను, పుడుతున్నాయి, చస్తున్నాయి, కానీ ఇప్పుడు ఏ రూపాన్ని అయితే మిమ్మల్ని ఇప్పుడు మా ముందు మిమ్మల్ని దర్శించుకుంటున్నాను, ఈ రూపాన్ని నేను ఎప్పుడు చూడలేదు. సో ఇప్పటివరకు నేను ఏవేవో ఊహించుకుంటున్నాను, ఇప్పటివరకు థియరీ మాత్రమే, కానీ ఇప్పుడు నిజంగా సాక్షాత్తు మిమ్మల్ని నేను దర్శించుకున్నాను. ఇప్పటివరకు నేను విన్నాను, ఎన్నో చూశాను, కానీ ఎప్పుడు ఇలాంటి దర్శనాన్ని నేను ఎప్పుడు సాక్షాత్తుగా చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నాను అని ధ్రువుడు ఇక్కడ భగవంతుడు చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుపాల ద్వారా ఒక పాయింట్ రాస్తున్నారు. ముందు ఏంటంటే ధ్రువుడు భగవద్భక్తిలో శుద్ధ భక్తుడుగా లేడప్పుడు మామూలు ఒక కరిమిలాగా ఉండే. సో అతను అప్పుడు అన్ని రకాల సేవలు అన్నీ చేస్తున్నారు. సో వ్యక్తి ఏంటంటే ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకోవట్లేదో భక్తితో, ఆ వ్యక్తి ఎవరికో ఒకరు సేవ చేస్తున్నాడు ఈ భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే సేవ చేయడం అనేది ఒక లక్షణం, ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే సేవ చేయడం. సో ఎవరికో ఒకరు సేవ చేయాల్సిందే. ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుడికి సేవ చేయట్లేదు అంటే అతను ఏ రకమైన ఏ చెట్టుకో, పుట్టకో, కుక్కకో, లేకపోతే వాళ్ళ పరివారంకో, వాళ్ళ దేశానికో, లేకపోతే అటువంటి ఏదో ఒక రకమైన సమాజానికో ఎక్కడో అక్కడ సేవ అనేది చేస్తూనే ఉంటారన్నమాట. ఆఫీసులో బాస్కో, లేకపోతే ఇంట్లో భార్య పిల్లలకో, ఎవరికో వారికి. సో కృష్ణుడికి ఒకవేళ సేవ చేయకపోతే మనము కృష్ణుడికి ఎందుకు సేవ చేయాలి, మేము సేవ చేయము, సరే కృష్ణుడికి సేవ చేయకపోతే ఎవరికొకరికి సేవ చేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరు సేవ చేయలేకుండా ఉండలేరు, ఎందుకంటే అది ఆత్మ యొక్క లక్షణం. ఎవ్వరికి సేవ చేయలేకపోతే మీరు మీ ఇంద్రియాలకి, మనస్సుకు సేవ చేస్తారు. అది ఏం డిమాండ్ చేస్తే, ఇంద్రియాలు ఏది చెప్తే మీరు అది చేయాల్సిందే, మనస్సు ఏది చెప్తే అది చేయాల్సిందే. అంటే మీరు మనస్సుకి, ఇంద్రియాలకి సేవ చేస్తున్నారు. సో మీ శరీరానికి సేవ చేస్తున్నారు, ఎక్కడో అక్కడ సేవ చేయాల్సిందే, వర్క్ చేయాల్సిందే. సో అందుకే భగవంతుడికి దానికన్నా బెస్ట్ ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం. కల్పాంతయే తదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్ స్వదృగనంతసకస్త్వదంకే యన్నాభిసింధురుహ కంచనలోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. ఇంకేం చెప్తున్నారంటే ఈ యుగాంతం అయిపోయినప్పుడు గర్భోదాక్ష విష్ణు అంటే ప్రళయం సమయంలో గర్భోదాక్ష విష్ణువులు అన్నీ ఆయన కడుపులోకి వెళ్ళిపోతాయి. అవునా? మొత్తం ఇప్పుడు ఈ చూస్తున్న బ్రహ్మాండంలో ఉన్నంత ఈ 14 లోకాలన్నీ కూడా ఆయన కడుపులోకి వెళ్ళిపోతాయి. సో ఆయన అక్కడే శేషనాగు పైన శయనిస్తూ ఉన్నాడు. ఆయన నుంచే నాభి నుంచే పద్మ పువ్వు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు దానిపైన ప్రత్యక్షమవుతాడు. సో ఆ గర్భోదాక్ష విష్ణువు మీరే. ఏ గర్భోదాక్ష విష్ణువు గురించి అయితే ధ్రువ మహారాజు విన్నారో తెలుసు ఆయనకి, అది మీరే. అందుకే మీకే నేను నా అలా భగవంతుడు గర్భోదాక్ష విష్ణువు మీరే అని అర్థం చేసుకొని మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని ధ్రువ మహారాజు చెప్తున్నాడు అన్నమాట. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థ ఆది పురుషో భగవాన్ శ్రీ ఆదిశ యద్భుత్యవస్థితిం అఖండితయా స్వదృష్ట్యా దృష్టా స్థితావధిమకో వ్యతిరిక్త ఆసి. సో దీని యొక్క అర్థం ఏంటంటే మీరు మీ యొక్క దివ్య దృష్టితో మీరు అన్ని స్థాయిల్లో అన్ని ఆలోచనలు అన్నీ మీకు తెలుసు, అన్నీ చూస్తున్నారు. మీరు ఎప్పుడూ మీరైతే ముక్త జీవులు అంటే మీరు ఎప్పుడు యు ఆర్ ఎటర్నల్లీ లిబరేటెడ్. మీరు ఎప్పుడు శుద్ధసత్వంలో ఉంటారు. మీరు పరమాత్మ రూపంలో శాశ్వతంగా మీరు ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. భగవంతుడు ఆది పురుషులు మీరే. అన్ని 6 భాగ్యాలు సంపూర్ణంగా కలిగి ఉన్న ఆ భగవంతుడు మీరే. మీరే ఈ 3 గుణాలకి అధిపతి. ఇంకా మీరెప్పుడు కూడా ఈ భౌతిక జీవులకి భిన్నం. మీరు ఈ అంత భౌతిక కార్యాలన్నీ కూడా మీ ఆదేశానుసారంగానే జరుగుతున్నాయి. ఇంకా అయినా కానీ మీరు దీనికి భిన్నం, అతీతం ఈ భౌతిక ప్రపంచానికి. ఇంకా మీరే భోక్త అన్ని యజ్ఞాలకి. సో ఇక్కడ మనకి యొక్క తాత్పర్యంలో ఏంటంటే ఒక జీవుడికి ఒక భగవంతుడికి ఉన్న తేడా. ఎందుకంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భగవంతుడికి ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనకి భగవంతుడికి ఉన్న తేడా అనేది అర్థమవుతుంది. సో ప్రభుపాల ద్వారా ఆ విషయాన్ని బాగా విస్తృతంగా చర్చిస్తారు ఈ తాత్పర్యంలో. ఎవరైనా నాస్తికులు అడిగితే అదేంటి భగవంతుడు కూడా పడుకుంటాడా అంటే అనంతశేషి మీద శయనించి ఉన్నారు కదా, ఆయన కూడా శయనిస్తే ఇంకా మనము పడుకుంటాము, భగవంతుడు పడుకుంటున్నాడు, ఆయనకి కాళ్ళు ఉన్నాయంటున్నారు, మాకు కాళ్ళు ఉన్నాయంటారు. సో అంతా ఒకటేలాగా ఉంది. మనకి భగవంతుడు తేడా ఏంటంటే వాళ్ళ కోసం ప్రభుపాల ద్వారా ఇక్కడ చెప్తున్నారు. ధ్రువ మహారాజు చాలా క్లియర్గా ఇక్కడ ఎన్నో పాయింట్స్ చెప్పారు. ఏంటంటే భగవంతుడు ఆయన ఎప్పుడు ముక్తుడు. మనం బద్ధవస్థలో ఉన్నాము, ఆయన ఎప్పుడు ముక్త జీవి. ఇంకా ఆయన ఎప్పుడు 3 గుణాల ద్వారా ఎప్పుడు దాని ఆధీనంలోకి రాడు. క్రియాధీశ, ఆయన ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. ఇంకా అందుకే కదా భగవద్గీతలు కూడా ఉన్నారు, దైవీయేష గుణమయి మమమాయ దురత్యయ. సో ఇవన్నీ కూడా భగవంతుడి మాయని. ఇంకా ఆయన ఎప్పుడు శుద్ధంగా ఉంటాడు. ఇక్కడ రాశారు కదా, ప్యూర్ గుడ్నెస్, శుద్ధ సత్వంలో ఉంటారు. ఆయన ఎప్పుడు కలుషితం అవడు ఎటువంటి భౌతిక గుణాల ద్వారా. సో ఆయన ఎప్పుడు అతీతమైన ఆధ్యాత్మిక స్థితిలోనే స్థాపనై ఉంటాడు. మనం భౌతిక పరిస్థితిలో ఉంటాం. ఆయనకి వేదాహం సమతీతాని వర్తమాన అర్జున భవిష్యాన్ని. సో వర్తమానం, అతీతం, భవిష్యత్తు అన్నీ తెలుసు భగవంతుడికి. ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు, ఆయన చూస్తున్నాడు, అన్నీ తెలుసు ఆయనకి. అలా మనం తెలుసుకోలేము అలా. ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఆత్మమాయ, అంటే ఆయన ఇచ్ఛానుసారంగా ఆయన ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన అవతరిస్తాడు, లేకపోతే ప్రత్యక్షం అవుతాడు. మనం ఏంటంటే కర్మానుసారంగా జన్మిస్తాం. మన కర్మ ప్రకారం మనకి ఇలాంటి జన్మ దక్కింది. కానీ భగవంతుడు ఆయన కర్మ ప్రకారం ఆయన జన్మ తీసుకోడు. ఆయన స్వ ఇచ్ఛతో, స్వమాయ, ఆత్మమాయతో. సో ఈ విధంగా ఆయనకి అన్ని 6 ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి.
సో ఇవన్నీ కూడా మనకి భగవంతుడికి తేడా దీని ద్వారా అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశంపతంతి విద్యాదయో వివిధ శక్తయ అనుపూర్వయత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క బ్రహ్మన్, నిరాకార బ్రహ్మన్, అది కూడా మీ యొక్క నుంచి మీ నుంచే సృష్టి ఉత్పన్నమవుతుంది, మీ యొక్క అంశమే అది. సో అందులో రెండు ఉన్నాయి, అజ్ఞానం జ్ఞానం బ్రహ్మన్లో. యువర్ మల్టీ ఎనర్జీస్ ఆర్ కంటిన్యూలీ బట్ ఇంపర్సనల్. ఓకే, కానీ ఈ బ్రహ్మను కూడా అది కూడా శాశ్వతం, అది కూడా ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అందులో కూడా అనంతం ఇవన్నీ, ఇంకా మిగతా అంత భౌతిక జగత్తు ఎన్నో లోకాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. సో అందులోంచే అదే కారణం వాటికి ఉత్పన్నానికి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క మనం ముందే చర్చించుకున్నాం, ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి యొక్క తేజస్సు, శరీరం యొక్క తేజస్సు. సో ఇంకా మొత్తం మిగతా అంతా కూడా ఈ భౌతిక సృష్టి అంతా కూడా బయటే ఉంటుంది కదా, మొత్తం ఆధ్యాత్మిక లోకం బయట నుంచి మొత్తం ఈ వెలుతురు వస్తుంది, దాని బయటే మిగతా అన్ని లోకాలు ఉండేది. సో భగవంతుడి నుంచే బ్రహ్మను కూడా వస్తుంది, అందులోంచి మిగతా అన్నీ కూడా సృష్టించబడతాయి. సో అలా బ్రహ్మన్ అనేది దాని నుంచి భౌతిక సృష్టి కూడా వస్తుంది అని చెప్పారు, ఇక్కడ రాస్తున్నారు. సో కొంతమంది జ్ఞాన మిశ్ర భక్తులు ఉంటారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, కొంతమంది జ్ఞాన మిశ్ర భక్తులు ఉంటారు, వాళ్ళు ఇలాంటి బ్రహ్మన్ పట్ల ఆసక్తులైపోయి ఆ నిరాకార బ్రహ్మంలో విలీనమైపోయి అదే జీవిత లక్ష్యంగా ఉంచుకొని వాళ్ళు జీవిస్తారు కొంతమంది. అలా ఇంకొకటి వచ్చేసి ఇక్కడ విద్య అవిద్య రెండు ఉంటాయి బ్రహ్మంలో, ఆ విధంగా. సో ఈ అర్థం చేసుకోవడం ఎలా అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. మీరు ఒక నగరాన్ని దూరం నుంచి చూస్తున్నారనుకోండి, మీకు పెద్దగా ఏం కనిపించదు, అక్కడ ముందు నగరం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కొంచెం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ మీకు కొన్ని విషయాలు కనిపించడం స్టార్ట్ చేస్తాయి. అక్కడ ఏమైనా ఇల్లులు కనిపిస్తాయి, లేకపోతే అక్కడ కొన్ని పైన ఏదైనా జెండా కనిపించవచ్చు. అలా మీరు నగరం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మార్గాలు, చెట్లు, ఇంకా అక్కడ ఉన్న జలాశయాలు, లేకపోతే వనాలు, ఇంకా అక్కడ ఉన్న షాప్స్, మార్కెట్ ప్లేసు, మిగతా అన్నీ కూడా మీకు అక్కడ జనాలందరూ, ప్రజలు కూడా కనిపిస్తారు, ఏవో కొంటున్నారు, చేస్తున్నారు కార్యాలు. సో ఇంకా ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో అలా మీరు ప్రవేశించిన తర్వాత మీకు సంపూర్ణంగా అంత నగరం ఏంటో అర్థమవుతుంది, దూరం నుంచి పెద్దగా అర్థం కాదు. సో అలాగా బ్రహ్మన్ అంటే దూరం నుంచి భగవంతుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ముందంతా ఈ బ్రహ్మజ్యోతే కనిపిస్తుంది. అలా లోపలికి ప్రవేశించి వైకుంఠ లోకాలకి, ఇంకా అలా గోలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడు భక్తులు అందరూ బాగా క్లియర్గా కనిపిస్తారు అన్నమాట, సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు దానికోసం అర్థం చేసుకోవడానికి, బ్రహ్మన్ ఏంటి, ఆధ్యాత్మిక జగత్తు ఏంటి, భగవంతుడు ఏంటి అనేదానికి. ఓకే, సో లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మం ఆశిస్తతానుభజత పురుషార్థమూర్తే అప్యేవమర్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్. ఓ భగవంతుడా, మీరు ఇలా నా ముందు ప్రత్యక్షమయ్యి నాకు పెద్ద వరాన్ని ప్రసాదించారు. మీరు ప్రత్యక్షం అవ్వడమే నా ముందు నాకు దర్శనం ఇవ్వడమే అన్నిటికన్నా గొప్ప వరం. అందుకనే ఎవరైతే మిమ్మల్ని భగవంతుడిని భక్తితో మిమ్మల్ని ఆరాధించుకుంటారో మీ పాదపద్మాలకి, సో వాళ్ళకి ఇంకా ఏ కోరిక ఉండదు. సో వారికి ఇంకా ఏదో రాజు అవ్వాలని, పెద్ద రాజ్యం దొక్కాలని కోరిక ఏమి ఉండదు మీకు భక్తి చేసుకున్న వాళ్ళకి. సో అది మీ పాదపద్మాలకి ఆరాధించుకోవడం ద్వారా లభించే గొప్ప వరం. కానీ మూర్ఖుల వంటి భక్తులు వంటి నాలాంటి వారు, టు ignorant devotees like me, you are causelessly merciful maintainer. నాలాంటి మూర్ఖ భక్తులకి మీరే పాలిస్తున్నారు, నాలాంటి వాళ్ళని ఎంతో కృపామయులు మాకు. ఎలాగైతే ఒక ఆవు చిన్న
దూడకి ఎలా మొత్తం పాలిచ్చి పోషిస్తుందో, ఇంకా అన్నిటి నుంచి రక్షణ కలిగిస్తుందో, అలా మీరు నాకు పోషిస్తారు, రక్షణ కలిగిస్తున్నారు, పోషిస్తున్నారు అని ధ్రువ మహారాజ్ చెప్తున్నాడు. బేసికలీ ధ్రువ మహారాజ్కి ఏంటి, ఆయనకు తెలుసు నేను ఎందుకు భగవంతుడిని ఆరాధించుకోవడానికి వచ్చాను, అసలైతే దీనికోసం ఆరాధించుకోకూడదు, కానీ నేను ఇప్పుడు నా రాజ్యం కావాలి, బ్రహ్మదేవుడి కన్నా పెద్ద రాజ్యం కావాలనే కోరికతో వచ్చాడు. ధ్రువుడు భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడు. సో అందుకే ఇక్కడ భగవంతుడికి చెప్పుకుంటున్నారు అనమాట, అసలు నేను మూర్ఖుణ్ణి, ఇలాంటి కోరికలతో, భౌతిక కోరికలతో మీ దగ్గరకు వచ్చి ఆరాధించుకుంటున్నాను, కానీ మీరు ఇటువంటి మూర్ఖులకు కూడా కృప, దయా, పాలన అన్ని ప్రసాదిస్తారు. ఎలాగైతే ఒక ఆవు దూడకు సంరక్షణ, పాలన, పోషణ చేస్తుందో అలాగే మీరు నాకు చేస్తారు, నాలాంటి వాళ్ళకు కూడా అని. ఇక్కడ లాస్ట్కి ధ్రువుడు మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నేను మూర్ఖత్వంగా నేను మిమ్మల్ని ఆరాధించానని. ఇప్పుడు మళ్ళీ ధ్రువుడు మళ్ళీ ఇంకోసారి కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత భగవంతుడు ధ్రువుడితో ఏమంటాడు అనే విషయాన్ని వచ్చే శ్లోకాల నుంచి చూద్దామంట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ శ్లోకంలో ధ్రువుడు చెప్పేది ఏంటంటే, ఎందుకు ధ్రువుడు మీరు నాకు కూడా ఇలాంటి పాలన, పోషణ, రక్షణ, కృప కలిగజేస్తున్నారంటే, నేను ఇటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఆరాధించుకున్నా కానీ మీరు నాకు కృప ప్రసాదించి దర్శనం ఇస్తున్నారు. ఎందుకంటే మీరు దర్శనం ఇవ్వడమే అన్నిటికన్నా గొప్ప వరం. శుద్ధ భక్తులు అదే కోరుకుంటారు. సో అటువంటిది మీరు నాటువంటి వాడికి కూడా ఇచ్చేశారు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆరాధించుకుంది ఏదో ఆశించి, అయినా మీరు నాకు కూడా ఇచ్చారు. అందుకే మీరు చాలా కృపామయులని ఇక్కడ ఈ విధంగా ధ్రువుడు ఇంకో విధంగా భగవంతుడిని గుణగానం చేస్తున్నారు. సో ఇక్కడ మనం అనుకోవచ్చు, అరే ఇదేంటి మరి ధ్రువుడు ఏదో భౌతిక కోరికతో భగవంతుడిని ఆరాధించుకున్నాడు, మరి భగవంతుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు భగవంతుడు ఇలా ఆరాధించుకుని ధ్రువుడు ఎలా శుద్ధభక్తుడు అయిపోయాడు అంటే, మనకు ఒకటి ముందే మనం చర్చించుకున్నాము. నిజాయితీతో మనం భక్తి చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, మనలో ఏవైనా లోపాలున్నా, ఇలా ఒక లోపంతో ఇలా ఏదైనా తప్పులున్నా, లోపాలున్నా అవన్నీ కూడా మనకు కృష్ణుడు మనను సరైన మార్గదర్శనం చేసి అన్ని లోపాలని తొలగించేసి మనం ఉన్నతమైన స్థాయికి భక్తిలో తీసుకెళ్ళగలుగుతాడు. అందుకే ఇక్కడ అదే రాశారు, డివోటీ మస్ట్ బి వెరీ సిన్సియర్ ఇన్ హిస్ డివోషనల్ సర్వీస్. అదనమాట. మనలో లోపాలు ఉన్నాయని బాధపడడం కన్నా, ఏ లోపాలు ఉన్నాయో మనకు తెలియదు, కొన్ని తెలియదు. మనం ఏంటంటే నిజాయితీగా భక్తి చేసుకోగలిగితే, ఇప్పుడు ఎలాగైతే ధ్రువుడు ఎలా చెప్పారో ఆయన గురువు నారదముని అలాగే భక్తి చేసుకున్నాడు. తద్వారా ఏంటంటే అతను భగవంతుడి కృప ద్వారా ఉన్నతమైన స్థాయికి భక్తిలో ఎదగగలిగాడు. సో అది మనం ఇక్కడ నుంచి ధ్రువుడి యొక్క ప్రార్థన నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. సో రేపు మళ్ళీ భగవంతుడు ఏమంటాడు ధ్రువుడి యొక్క ప్రార్థనలు విన్న తర్వాత అవి రేపు చూద్దామంట. సో ఇక్కడే ఈరోజు చర్చను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. అమల పురాణ శ్రీమద్ భాగవతం కి జై. శిల ప్రభుపాద్ की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.